భద్రాచలం కాంగ్రెస్ నేతలు డి అంటే డి అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై పోదెం వీరయ్య ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ లోనే ఉన్నానని స్పీకర్ కి చెప్పిన తెల్లం బీఆర్ఎస్ నాయకుడే తప్ప కాంగ్రెస్ లీడర్ కాలేరు అన్నారు. తెల్లం వల్ల సర్పంచ్ ఎన్నికల్లో ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకి అన్యాయం జరిగింది అన్నారు. కాంగ్రెస్ నేతలు అంటూ ఇసుక దందా చేస్తున్న వారి అంతు చూస్తామన్నారు వీరయ్య. భద్రాచలం కాంగ్రెస్ లో సర్పంచ్ ఎన్నికలు చిచ్చుబెట్టాయి. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అసలు కాంగ్రెస్ నేతే కాదన్నారు తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య. మన ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో చేరినంటే మొన్ననే 18 నాడు మన రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు వీరంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు తప్ప కాంగ్రెస్ లో లేరు అని చెప్పి తీర్పు ఇవ్వడం కూడా జరిగిందనే విషయాన్ని మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చర్ల మండలంలో కాంగ్రెస్ సర్పంచ్ల విజయోత్సవ యాత్రలో పాల్గొన్న పోదెం వీరయ్య బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారిపై మండిపడ్డారు. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు సీట్లు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. 26 జీపీలు ఉంటే 26కు దాదాపుగా 20 గెలవాలి. మనం అన్ని టీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థుల వాళ్ళు మీరే చెప్పండి, టీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ వాళ్ళ? కాంగ్రెస్ లోకి వలసొచ్చిన నేతలు ఇసుక దందా చేసి పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని మండిపడ్డ పోదెం వీరయ్య కాంగ్రెస్ కొన్ని సర్పంచ్ స్థానాల్ని కోల్పోవడానికి ఇసుక మాఫియానే కారణమని ఆరోపించారు. ఇక్కడ ఏదైతే ఇసుక మాఫియా ఉన్నదో ఇసుక మాఫియాను వదిలిపెట్టనని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరికీ సవాల్ చేసి చెప్తున్నా. ఆ ఇసుక మాఫియా ద్వారా ఈ రోజు మనం అందరం ఇక్కడ ఓడిపోవడానికి గల కారణాలైనాయి. వాళ్ళంతా బీఆర్ఎస్ నుండి వచ్చి మేము కాంగ్రెస్ వాదులమని చెప్పుకునే తప్పుడు మనం అందరం సమయం వచ్చిన నాడు తప్పనిసరిగా మరి జవాబు చెప్తామని చెప్పుకుని ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నా. సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి తెల్లం వెంకట్రావు పోదెం వీరయ్య వర్గాల మధ్య గొడవ ముదిరింది. తెల్లం వెంకట్రావు వర్గం బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకు సహకరించారని ఆరోపించారు. ఉప సర్పంచ్ పదవి వీరయ్య వర్గానికి 2 ఏళ్లు, తెల్లం వర్గానికి 3 ఏళ్లు ఇవ్వాలని అంతర్గతంగా తెల్లం పోదెం మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారట. కానీ చివరి నిమిషంలో ఎమ్మెల్యే వర్గం అభ్యర్థిని 5 ఏళ్లు ఉప సర్పంచ్గా ప్రకటించడంతో పోదెం ఆగ్రహానికి గురయ్యారని సమాచారం. అప్పటి నుంచి తెల్లంపై విమర్శల డోస్ పెంచుతున్నారు పోదెం వీరయ్య.